విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం. ఈ ముక్కాం గ్రామం పేరు చెప్పగానే అంతా మత్స్యకారులు, మత్స్య సంపదే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ఈ మత్స్యకారులే ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళి అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి మత్స్యకారులు ఈరోజు సముద్రం మధ్యలో ఈరోజు ఆ పడవ వెళ్ళినటువంటి బోటు అయితే బాల్తా పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కారణంగా పూర్తిగా గల్లంతయ్యారంటూ కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా అలా వాచికి ఇంతవరకు కూడా లభించలేదు, ఏం జరిగిందని కూడా పూర్తిగా ఎవరికీ తెలియనిటువంటి పరిస్థితి. ఈరోజు ఈ గ్రామం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు తలుముకున్నాయి. పూర్తిగా ఎవరు కూడా ఈ గ్రామంలో లేనటువంటి పరిస్థితి అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈరోజు ఎక్కడైతే విశాఖపట్నంలో ఉంటారో అక్కడ ఆ ప్రాంతానికైతే అందరూ కూడా చేరుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూస్తే ఒకే ఒకరు అయితే ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా అమ్మ చెప్పండి, వీళ్ళు మీ పక్కనే ఉండేవాళ్ళు, మీతో ఎలా ఉండేవాళ్ళు? రోజు వేటకి వెళ్ళేవాళ్ళు కదా, ఎలా ఉండేది? రోజుకి ఏటకి వెళ్ళేవారండి. ఆ ఏటకి వెళ్తే వాళ్ళకి ఏటకి వెళ్తే తిన్నట్టుకు లేకపోతే ఉన్నట్టుకు ఊర్లో దాని మీదే బతకాలి, దాని మీదే తినాలి. అందరం కూడా ఇప్పుడు బాధపడుతున్నాం. వాళ్ళు చాలా రోజులు అయింది ఇక్కడే ఉండేవారు. సడన్గా బోటు కట్టుకొని వెళ్ళేసరికి ఈ సమయంలోనే ఇలా జరిగింది. ఊరందరూ బాధపడుతున్నారు వాళ్ళ తరపుని. ఒకే ఇంట్లోనే 5గురు మృతి చెందడం చాలా ఘోరం అనేసి ప్రజలందరూ ఏడుపు ప్రజలందరూ ఒకరు కాదు, అందరూ ఏడుస్తున్నారు. అది ఇప్పుడు చూసాం, ఊరంతా కూడా ఎవరు లేని పరిస్థితి. అన్ని ఇంట్లకు కూడా తాళాలు వేసే కనిపిస్తూ వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళారు చూడడానికి. ఒకే ఇంట్లో 4-5 చనిపోవడం, అందరూ ఊరందరూ ఆటోలు కట్టించుకొని వెళ్ళారండి. చాలా ఘోరంగా ఉంది ముక్కంలో మాత్రం. అదే మరి ఇక్కడ మీకు ఇక్కడ జట్టి కావాలంటున్నారు. జట్టి కడితే ఈ పరిస్థితి మీకు ఉండదు కదా కొంతవరకు? దీనివల్ల జట్టి కట్టిన సముద్రం జరిగిన దానికి అక్కడ జరిగిన దానికి జట్టి ఇది కాదు కదా, దానిలో జరగవలసింది జరిగి తప్పదు. దాని మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళు. అక్కడికి వెళ్తే కానీ పని చేసినట్టుగా లేకపోతే ఉన్నట్టుగా మరొక వ్యాపారం అంటూ లేదు. దాని మీద బతకాలి, దానిలోనే తినాలి, దానిలోనే ఉండాలి. అది గంగా తల్లి ఇష్టమే తప్ప ప్రజల ఇష్టం ఉండదు. జట్టి కట్టినా వాళ్ళకి రావాల్సిన బాధలు అయితే మాత్రం తప్పదు. అందులో బాధలు పడుతున్నా ఇప్పుడు 5గురు మృతి చెందిన కొద్దిగా ఆరుదల పెడితే అందులోకి వెళ్ళక తప్పదు. అదే వృత్తి కాబట్టి అది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు మీ గ్రామంలో? మీతో పాటు పక్కనే కదా, ఒకే గ్రామంలో ఒకే కుటుంబంలో ఎంతమంది ఒకేసారి చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ ఐకమత్యంగా ఉంటారండి. అందుకే ఒక కుటుంబంలోని 5గురు మృతి చెందడం ఊరందరూ వెళ్ళారనమాట. నిన్న ఒక 10 ఆటోలు వెళ్ళాయి, ఈరోజు 10 ఆటోలు వెళ్ళాయి. ఇంకా బళ్ళు మీద వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకే ఇంట్లో ఇలా జరగడం. ఒక ఆవిడకి నిన్న నిరుడే పెళ్ళి అయ్యింది, ఆవిడ కడుపుతో ఉంది. రేపో మాపో డెలివరీ అవుద్ది. ఈరోజు శ్రీమంతం చేయడానికి వాళ్ళ 30,000-25,000 పెట్టి శ్రీమంతం సామాన్లన్నీ తెచ్చారు. ఆ కడుపుతో ఉన్న అమ్మాయిని చూడలేక చాలా బాధపడుతున్నారు అందరూ కలిపి. వాళ్ళు చేపల వాళ్ళు మేము కోట్లు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. అది అంటే ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళంతా? ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇక్కడేనండి. బోటుకి వెళ్తారు. ఆ బోట్ చేరిన వెంటనే వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏదో సదుపాయం చేసి మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడికి. అది అంతా ఒకే దగ్గర ఉండేవాళ్ళు, అంతా కలిసిగొట్టుగా ఉండేవాళ్ళు. ఈరోజు కొట్టుకొచ్చి సామాన్లు కొనేసి అలాగా ఇలాగా మాట్లాడుకోవడం, ఐకమత్యంగా ఉండడం, అంత దీనిగా తల్లి పిల్లల్లాగా ఉంటామండి అందరం. అది అలా జరగడం చాలా ఘోరం అనేసి అందరూ బాధపడుతున్నారు. వీళ్ళంతా కూడా కారి ఇంటి పేరుతో కలిగిన ఒకే కుటుంబాలు. కారులేనండి. కారు చిన్నయ్య అంటే అతను పెద్ద పేరండి. అమ్మవారి పడిన పెద్ద పాటలు పాడేసి అతనికి మంచి పేరు. పండగ తెస్తే ఆ పెద్ద అతను ఉండాలి. ఆయనకి పెద్ద ప్రమాదం జరిగింది. ఆయన కొడుకు అతను, మళ్ళీ చిన్న అతని కొడుకు ఒకడు, ఆ బోటు వాండరు, బోటు తాలూకా జగిలీడు ఒకడు, బావమరిది ఒకడు. సో చూసాం కదా, తీవ్రంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈరోజు ఈ మత్స్యకారులు ఈ విధంగా జరగడంతో ఈ కుటుంబం అంతా కూడా విషాద చైలనుకున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ వీధి చూడొచ్చు. ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పూర్తిగా తాళాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడామంటే అక్కడ ఒక షాప్ ఉన్నది కాబట్టి తప్పని పరిస్థితి ఉన్నారు, మేము కూడా వెళ్ళవలసిందని చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఇవి చూస్తూ ఉంటే రూమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా
తాళాలు వేసేసి ఇక్కడి నుంచి అందరూ కూడా విశాఖపట్నం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఆనుకునే వెనక పక్క గ్రామ దేవత కూడా ఉంటుంది. గ్రామ దేవతకు ఒక పూజారిగా కూడా వీళ్ళైతే ఇక్కడ బాధ్యతలు కూడా తీసుకొని దాన్ని నిర్వర్తిస్తున్నామన్నారు. కానీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా కారి ఇంటి పేరుతో కలిగినటువంటి ఈ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. ఈ ఇల్లు దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి అవతల ఒక 2 ఇల్లు, మొత్తం అవతల మొత్తం 5 ఇల్లు ఇక్కడే ఒకే ప్రాంతంలో. ఈ 5 ఇంటిలో కూడా 5గురు మగవారిని అయితే ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా ఏం చేయాలో తోచట్లేదు. ఈ గ్రామస్తులంతా కూడా పూర్తి విషాద శైలి అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పెంచి పోషించవలసినంతా కూడా ఆ కర్త. ఈరోజు ఆ కర్త లేనప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంకొక విషయం చెప్పుకోకుంటే హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నది. నిండు గర్భిణిగా కూడా ఆ లేడీ ఉన్నది. అయితే చూస్తూ ఉంటే మరికొన్ని రోజుల్లో శ్రీమంతానికి కూడా పూర్తిగా సంబంధించిన సామాగ్రి అంతా కూడా తీసుకొని తెచ్చిపెట్టారు. ఇలా వేట నుంచి వచ్చిన తర్వాత శ్రీమంతం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇంతటిలోనే ఇంతటి ప్రమాదం జరగడంతో పూర్తిగా విషాద శైలితో నింపుకున్న ఈ గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ విశాఖపట్నం హార్బర్ దగ్గరికి అయితే చేరుకున్నారు. అసలు వస్తారా రారా, ఎవరైనా ఏం చేస్తారని తెలియని పరిస్థితి. కనీసం మృతదేహాలైనా సరే ఇక్కడ అధికారులు వెలికి తీసి ఇవ్వగలరా లేదని కూడా చూడాలి. ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే ముమ్మరంగా, ఒకవైపు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఆ ఫలితం అంతా కూడా శూన్యంగానే కనిపిస్తూ ఉంది. అయితే ఏదేమిటో కానీ ఒకవైపు హెలికాప్టర్లతో, ఒకవైపు అయితే అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మరోవైపు ఆ స్టీమర్లతో వెళ్తున్నారు. మెరైన్కి సంబంధించిన పోలీసులు కూడా మౌనంగా చేస్తూ ఉన్నారు. ఇందులో చెప్పాలంటే ఒక విధంగా కేవలంగా మెరైన్కి అక్కడ ఉన్నటువంటి నేవీ సిబ్బంది వైఫల్యం కూడా ఇక్కడ నీట్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బోటు బోల్తా పడితే అలల తాకిడి కారణంగా కనీసం రాత్రి 8:30, 9 గంటల వరకు కూడా బోల్తా పడినటువంటి బోటు పైనే ఈ యొక్క ఉన్నటువంటి 7గురు కూడా అక్కడే ఉన్నారు. దాన్ని పట్టుకుని ఊతగానే ఉన్నారు. అక్కడ ఉన్న సమయం వరకు కూడా కనీసం చూస్తే సుమారుగా 4-5 గంటల పాటు అక్కడే ఉన్నప్పటికీ ఎవరు కూడా అటువైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితి. దీని కారణంగానే మరింత ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఆ బోటు ఓనర్ చిన్న అనే వ్యక్తి కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. నేనైతే సుదూర ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఆ నౌకనైతే చూశాను. అక్కడికైతే నేనైతే చేరుకోవడానికి వెళ్ళాను. నాతో పాటు ఒక 3 వచ్చారు. ఆ 3 కూడా మధ్యతావులోనే ఇది చాలించి ఈదలేక అక్కడే ప్రాణాలు కోల్పోయి మునిగిపోయారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా చెప్తూ ఉంటే ఒక హృదయ విదారకంగా కనిపిస్తుంది. మత్స్యకార జీవితాల్లో ఈరోజు ఇలాంటిది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఘటనగానే కనిపిస్తూ ఉన్నది. ఇదన్నిటిని కూడా చెప్పాలంటే ప్రభుత్వాలు వీళ్ళకి సంబంధించినటువంటి సరైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి చేరవేసే విధంగా ఉంటే మరింత బాగుంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సంఘ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. కనీసం నిన్న జరిగినటువంటి ఘటన పట్ల ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ సందర్భానికి, ఆ సమయానికి కూడా ఎవరూ వెళ్ళలేదని చెప్తూ ఉన్నారు. అంతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అలాగే ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా సమయానికి వెళ్ళలేదు. ఒక్కసారి మేమంతా కూడా చెప్పి అందరినీ కూడా మోటివేట్ చేస్తే కానీ ఎవరు కూడా అంత దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మత్స్యకార జీవితాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే వీధంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే కారిచేతోడు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో అక్కడ చూస్తే కారిచేతుడు వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వేటకి వెళ్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వేటకి వెళ్ళొచ్చిన తర్వాత గంగమ్మోడిలో కలిశారని ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఇంతకీ అక్కడ వేటకి వెళ్ళాక అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఆ వేటకి వెళ్తే ఎటువంటి ఎదుర్కొంటారు, అక్కడ గాలులు కావచ్చు, అలలు కావచ్చు, అక్కడ తాకిడి ఎలా ఉంటుంది, ఇన్ని అంశానికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు మునిపే అక్కడ వేటకి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి మీరు కూడా విశాఖపట్నం హార్బర్ నుంచి లోపలికి వేటకి వెళ్ళేవాళ్ళ? వెళ్ళేవాళ్ళండి. అక్కడ వేటకి వెళ్తే అక్కడ లోపల ఏం జరుగుతూ ఉంది? మీరు బోటుతో వెళ్తారు, ఆ లోడ్ వేసుకొని వస్తారు, అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఏం జరుగుతుందంటే వేటలోకి వెళ్తాం, వలలు వేస్తామండి. వలలు వేసి 2-3 గంటలు వాళ్ళు లాగేసి వల ఎత్తాం, సరుకు పడుతుంది. సరుకు పడేసి ఏరుకొని మళ్ళీ సరుకు వంపేసి మళ్ళీ వలేసేస్తాం. ఉత్తప్పుడు మనం అడ్డమాంది సరుకు ఫుల్గా వేసుకొని వచ్చేస్తాం. అలాగే
సాయంత్రం 3 గంటలకు అలాగే సరుకు పుల్లు కానుకి అని వేసుకొని మళ్ళీ డిక్కిమాని వేసుకొని ఇంటికి ఫోన్ చేస్తే 3 గంటలకల్లా వచ్చేస్తాము అని అన్నారు. 3కి వచ్చేస్తే అలాగే మరి ఆ గాచారనక అలా కూడేసింది. నాయ కూడెత్తే గాలి నాయ అటుగా అలా బోటు మునిగిపోయింది. మునిగిపోయి ఒక అతను బోట్లో ఉండిపోండి. 6 బయటకు వచ్చేసారు. 6 బయటకు వచ్చేస్తే ఈ ముంతల బోట్ ఫోర్సులు అయ్యి ఇప్పుకొని చాలాసేపు ఉన్నారు. రాత్రి 9 వరకు ఉన్నారు ఈదుకొని. అలాగే ఇది ఒగోలు ముగ్గురు వెళ్ళిపోవాలి. అప్పుడే కిందకి వెళ్ళిపోయి మళ్ళా 3 ఉన్నారు. ఆ ఓడకాడ కానీ ఈదుకొని వెళ్తాం. ఓడకాడక ఈదుకొని వెళ్తే చేతోడు ఇప్పుడు దొరికిన మనిషి అది తమ్ముడు అని ఆ ఓడ కానొస్తుంది, ఓడ దగ్గరికి వెళ్ళిపోదాం పదాని అంతే. తమ్ముడా నేను రానేను, కాళ్ళు అయ్యి తిరగొడిపోనాయి, దాని ఏదైనా నువ్వు వెళ్ళి తమ్ముడు అంతే వెళ్ళిపోను. ఓడ దగ్గరికి వెళ్ళి ఓడను యాంకర్ ఉట్టుకుంటే గాలి నా ఇసిరేసింది. వాళ్ళు పెద్ద కేకలేస్తే అప్పుడు నెయ్సి సూపులా ఉందట ఇసిరాడు. ఇసిరితే అతను పట్టుకొని పైకి నాగేసి ఈ వెనకాల వచ్చిన ఇద్దరిని వీళ్ళు పైకి నాగేస్తే వీళ్ళు కానరానేది. అప్పుడు బోటు వరకు అయితే వీళ్ళు కూడా వెళ్ళారు, అయితే ఆ షిప్ వరకు వెళ్ళారు. కానీ అక్కడ నుంచి మరి అక్కడ ఇతను నాగేశారు. ఇలా పైకి నాగేయగల వాళ్ళు నాగేద్దాం అనుకోలే. ఈ గాలి ఒడిసేది ఉంది, వాళ్ళిద్దరు కానరాగానే తెంగేశారు. అంటే ఇది ఎలా జరుగుతుంది? అక్కడికి వెళ్ళాక ప్రమాదం అనేది ప్రధానంగా ఎలా మీరు వేటకి వెళ్ళారు, మీకు తెలుస్తూ ఉంటుందా బోట్లు ఎటువంటి ప్రమాదాలు? తుఫానా అని చెప్పలేదు, వాయుగుణం వర్షాలని ఇలా చెప్పారు. మామూలు తుఫానా అని అంత గాలి అంత నాయాలు అలా వచ్చేస్తుందని మనకు తెలియదు. ఈ వెనక తుఫాను అంతం. అంటే ఒక విధంగా తుఫాను కారణం అది ఇంత గాలి వాన ఎక్కువగా వస్తున్న సంగతి తెలియకే ఇది జరిగింది. ఎక్కి గాలే తుఫాను. మరి గాలి ఎక్కివి ఇప్పుడు గాలి ఎక్కివి గమ్మేస్తే ఎక్కివి కూడేస్తుంది, అదే తుఫాను. ఇటువంటి ఘటన జరిగేటప్పుడు అక్కడ మెరైన్కి సంబంధించిన పోలీసులు కానీ అక్కడ నావీ వాళ్ళు కానీ కోస్ట్ గార్డులు కానీ వస్తుంటారు కదా, వెంటనే చేరుకుంటారు. కానీ ఈరోజు మీరు అక్కడ మధ్యాహ్నం 3 గంటలకే ఇలాగా ప్రాంతంలో బోటు తిరగబడిన తర్వాత బోల్తా పడిన తర్వాత సుమారుగా రాత్రి 8:30-9 వరకు కూడా ఆ బోటుతోనే దానిపైన అలా ఉంటూ అలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అంతవరకు కూడా ఎవరు రాలేదు. మరి దీన్ని అక్కడ జంటలకు వస్తారు కదా, అంతవరకు ఎవరు రాడు కాదని. ఇప్పుడే బోటు మునిపోగల బోటు మాన ఉండిపోను. బోటు ఇలాగా మనం సౌత్ నుంచి వస్తే మనకి ఎవ్వలైనా కాపాడుతులు. ఇప్పుడు నార్త్ నుంచి మన సౌత్లో నుంచి ఇలాగా డీప్ నుంచి ఇలాగ వస్తుంది ఓడలు తిన్నగా. అటు షేరింగ్ ఏటి ఉండవు. ఇలాగ మనకి ఇటు సౌత్ నుంచి అయితే ఇలాగా మనకి డైరెక్ట్గా అది ఏ బోట్లైనా ఏ షిప్లైనా ఏ అని కాపాడుతులు మనం కనిపిస్తారు. అటువైపు వస్తే ఏం కనిపించవు. అటువైపు అలాగని ఎవరు కోస్ట్ గార్డులు కానీ మెరైన్ వాళ్ళు కానీ అబ్జర్వేషన్ కూడా ఉండదు అటువైపు. ఉండదు, చూడరు. ఆ దగ్గరికి రాబోదోడుకు ఓడల యాంకర్లకి అయ్యి అక్కడే ఒక 20 బార్లు వస్తుంది, 10 మైళ్ళు అయింది. ఆ 10 మైళ్ళకి 20 మైళ్ళు వస్తే మరి ఓడ తిన్నగా మునిగిపోయింది బోటు. మునిగిపోయింది. ఆ నైట్ వరకు అయితే అప్పులు ఇప్పుడు ఒక మనిషి దొరికిన మనిషి అయినా దొరకలు జరిగితే ఆ పొగులు కాబట్టి అలాగ ఒగలు అలాగ అప్పుడుకు పోనాలి. మరి అంత ఓడల దగ్గరికి వెనక ముంతల పోర్చులా ఇప్పుకొని అలా తేలికెళ్ళి మనిషి ఎంతగానో ఉంటారు పేనాలతో. ఈ గాలి నాయాక ఉలిస్తారు. ఏది తెలియని వాళ్ళు 2 ఉన్నారు. మరి ఈత రాకపోవడంతో వాళ్ళు అక్కడే మునిగిపోతారు. ఈత వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతవరకు వెళ్ళారు కానీ వాళ్ళు కూడా అంత ఒడ్డుకు చేరుకోలేకపోయారు. కొంచెం 6-7 అంతవరకు ఉన్నారు. అది మరి అంతగా మరి ఏదైనా పనులు అలా పోనాలి. ఈత వచ్చినోడు అలాగే ఈతన వాళ్ళ తమ్ముడు అంది అలాగా నిలబెట్టుకోండి. మరి అవిలోలు మరి బయటికి రాకపోతే చెప్పడానికైనా ఉండాలి కదండి. అది జరిగింది. సో చూసాం కదా, ఒకటే చెప్తూ ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కూడా అక్కడికి జనరల్గా అక్కడ హార్బర్ నుంచే వేటకి కొన్నాళ్ళ పాటు వెళ్ళేవాళ్ళు. వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ముక్కంలోనే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న తెప్పలు ఏవైతే ఉంటాయి దీంతో ఇప్పుడు ప్రజెంట్ వేట అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది ఏంటని అంత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ క్షుణ్ణంగా
కళ్ళకు కట్టేటట్లు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ జరిగినటువంటి ఏం జరిగింది, అక్కడ చిన్నవారు అనే అతను కూడా ఏం చెప్పాడు అది కూడా అలానే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ ఉన్నటువంటి బోటు బోల్తా పడిన తర్వాత సుమారుగా 8 వరకు కూడా, అంటే సుమారుగా 6 గంటల పాటు పూర్తిగా ఇదంతా కూడా జరుగుతూ ఉంటే అది ఏం జరుగుతుంది ఏంటని ఎవరు తెలియని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పూర్తిగా దీనికి సంబంధించిన అటువైపు ఎవరు వెళ్ళరంట అని చెప్తూ ఉన్నారు. అదే ఎవరు కూడా వెళ్ళినటువంటి ప్రాంతం కూడా ఈరోజు జనరల్గా చూస్తూ ఉంటే కోస్టల్ ఏరియా అంతా కూడా జల్లిడి పడుతూ ఉంటారు. ఒకవైపు కోస్ట్ గార్డులు జల్లిడి పడుతూ ఉంటారు, అదేవిధంగా మెరైన్ పోలీస్ సంబంధించిన వాళ్ళు మరోవైపు జల్లిడి పడుతూ ఉంటారు. కానీ సుమారుగా 6 గంటల పాటు అటువైపు ఎవరు వెళ్ళలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి కూడా మనమైతే చూడొచ్చు. ఇటువంటి సందర్భంలోనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి అవన్నిటికి కూడా దోహదపడ్డాయనే చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో పూర్తిగా విషాద శైలితే అలుముకున్నాయి. ఈ గ్రామంలో చూస్తే ప్రతి ఇళ్ళకి కూడా తలుపులు తాళాలు వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరామర్శించడానికి హార్బర్ ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడిత రాజేష్, RTV, ముక్కాం నుంచి భోగాపురం మండలం, విజయనగరం జిల్లా.